ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువత జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కొన్ని మాటలు చెప్పారు. ఆ మాటల్లో ఇప్పుడు నెరవేర్చాడా నెరవేర్చలేదా ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఒకసారి ఆయన మాటలు విందాం. ఆయన నోటితో ఏం చెప్పారు? ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఏమని చెప్పాడు? ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన ఉద్యోగాల కోసం జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు 2019 మేలో ప్రమాణ స్వీకారం చేశారు. 2020 జనవరి 1, 2021 జనవరి 1, 2022 జనవరి 1, 2023 జనవరి 1, 2024 జనవరి 1. 5 ఏళ్ళు అయింది. జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఆ రోజు చెప్పారు కదా, మాట ఇస్తే మాట తప్పను, నేను పులిబిడ్డని, నేను పులివెందల పులిబిడ్డని అని ఆ రోజు మీరు గట్టిగా రాగాలు తీస్తూ చేతులు దిప్పుతూ చెప్పారు కదా. ఈ రోజు 5 ఏళ్ళు అయింది. ఈ 5 ఏళ్లలో నువ్వెందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోయావు జగన్మోహన్ రెడ్డి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువత అడుగుతూ ఉన్నారు. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదు. నీ శ్రీమతి గారు ఉండే సాక్షి క్యాలెండర్ లో మాత్రం ప్రతి సంవత్సరం వచ్చింది కానీ నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ రాలేదు. దీనికి సమాధానం చెప్పు. ఆ రోజు మాత్రం 2.30 లక్షల ఉద్యోగాలు, అదే విధంగా జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, ఈ విధంగా అనేక మాటలు చెప్పావు కదా. అదే విధంగా కంపెనీల్లో, లోకల్ గా ఉండే కంపెనీల్లో 75% లోకల్ వాళ్ళని పెడతామని చట్టం చేస్తా ఉన్నావు. ఈ మాటలన్నీ ఏమయ్యాయి జగన్మోహన్ రెడ్డి? ఈ రోజు జాబ్ క్యాలెండర్ 5 ఏళ్ళగా ఎందుకు ఇవ్వలేకపోయావు? నువ్వు యువతను మోసం చేసినట్టే కదా. నువ్వు 5 ఏళ్ళగా ఒక జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదంటే ఒక ఉద్యోగం కూడా ఇవ్వనట్టే కదా జగన్మోహన్ రెడ్డి. దీనికి సమాధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువత నిన్ను అడుగుతూ ఉన్నారు. ఎందుకు ఆ రోజు మాయ మాటలు చెప్పావు, గాలి మాటలు చెప్పావు, డ్రామాలు ఆడావు? ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్యాలెస్ లో పనుకున్నావు తప్పితే ఏ రోజన్నా వచ్చి యువత కష్టాలు పట్టించుకున్నావా? పట్టించుకోలేదు. ఇవి కూడా పట్టించుకోకుండా నువ్వు ఇంకొకటి ఏం చేసావంటే రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, ఈ విధంగా అన్ని వచ్చి మాదక ద్రవ్యాలు తీసుకొని యువతని వాటికి బానిసలుగా చేసి దాన్ని వ్యాపారంగా చేసుకొని నువ్వు బాగుపడ్డావు, నీ చుట్టూ ఉన్న నాయకులు బాగుపడ్డారు, రాష్ట్రంలో యువత నష్టపోయారు. ఈ రోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క తల్లిదండ్రులు అడుగుతూ ఉన్నారు. ఆ రోజు నువ్వు చెప్పావు కదయ్యా, మా బిడ్డలకు మేనమామగా అండగా ఉంటా, ఉద్యోగాలు ఇస్తాను. ఈ రోజు ఆ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయావని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువత కుటుంబాల తల్లిదండ్రులు అడుగుతూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఉపాధి కల్పన చేయలేకపోయావని అడుగుతూ ఉన్నారు. జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేకపోయావని అడుగుతూ ఉన్నారు. వీటన్నిటికీ సమాధానం చెప్పి ఈ ఎన్నికల్లో ఓట్లు అడుగు, లేకపోతే ప్రజలే నిన్ను ఓడిస్తారు. వైసీపీ నాయకులారా, కార్యకర్తలారా, మీ నాయకుడు నిజస్వరూపం తెలిసింది కదా. జాబ్ క్యాలెండర్ అన్నాడు. బహుశా మీ కార్యకర్తలు ఎవరికన్నా కూడా ఈ జాబ్ క్యాలెండర్ కనిపించునుంటే కాస్త చెప్పండి. ఎందుకంటే మీ నాయకుడు ఒక దగాకోరు. ఏ విధంగా మోసం చేశాడో చూడండి ప్రజల్ని. ఈ విధంగా ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవే పట్టించుకున్న ప్యాలెస్ లో పనుకున్న ఇతన్ని జీవితాంతం ప్యాలెస్ లో పనుకోబెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత సిద్ధంగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, యువత ఈ విధంగా మాయ మాటలు చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఒక్కసారి మోసపోయాం, ఇంకొకసారి మోసపోవద్దు. రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈసారి ఆలోచించి ఓటు వేసి ఈ మాయ మాటలు చెప్పిన జగన్ రెడ్డిని గద్దె దించగలిగితే మన బ్రతుకులు మారుతాయి. ఆలోచించండి.